బిజినెస్ అండ్ కమర్షియల్ నాలెడ్జ్. బిజినెస్ అండ్ కమర్షియల్ నాలెడ్జ్ ఈ చాప్టర్ లో మనం డీల్ చేసేటువంటి టాపిక్ ఏంటంటే మార్కెటింగ్ టెక్నాలజీస్. అసలు ఫస్ట్ మార్కెటింగ్ టెక్నాలజీస్ అంటే తెలుసుకోవాలనుకుంటే కొన్ని ఇష్యూస్ గురించి క్లారిటీ మెయింటైన్ చేయాలి. వాటిల్లో ఏంటంటే అసలు బిజినెస్ అంటే ఏంటి, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఫర్ ప్రాఫిట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ బిజినెస్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ వాట్ యు మీన్ బై మార్కెటింగ్ అని చెప్పుకోవచ్చు. మార్కెటింగ్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ బిజినెస్. బిజినెస్ కి చాలా ఫంక్షన్స్ ఉంటాయి. వాటిలో హెచ్ఆర్ ఫంక్షన్ ఒకటి, మార్కెటింగ్ ఫంక్షన్ ఒకటి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫంక్షన్ ఒకటి, ఫైనాన్స్ ఫంక్షన్ ఒకటి, ప్రొడక్షన్ ఫంక్షన్ ఒకటి, ఇట్లా చాలా ఫంక్షన్స్ ఉంటాయి. వాటిలో ఒక ఫంక్షన్ ఏంటంటే మార్కెటింగ్ అని అనుకోవచ్చు. ఫస్ట్ ఒక్కో ఫంక్షన్ గురించి చేస్తాం. ప్రొడక్షన్ ఫంక్షన్ ఏం చేస్తుంది, గూడ్స్ ని తయారు చేయడం స్టార్ట్ చేస్తుంది. హెచ్ఆర్ ఫంక్షన్ ఏం చేస్తుంది, పీపుల్ ని రిక్రూట్ చేసుకున్న దగ్గర నుంచి టెర్మినేట్ చేసేంత వరకు అన్ని టాస్క్ చూసుకుంటుంది. ఫైనాన్స్ ఫంక్షన్ అంటే ఏంటంటే వచ్చినటువంటి ఫండ్స్ ని ప్రాపర్ గా అలొకేట్ చేసామా లేదా, ఫండ్స్ ప్రాపర్ గా వస్తున్నాయా లేదా అని చూసుకుంటుంది. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫంక్షన్ కొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తుంది. ఇలా ప్రతి దాంట్లో ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. ఆ బిజినెస్ ఫామ్ లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. దాంట్లో మార్కెటింగ్ అనేది ఒక ఫంక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం వేరియస్ ఫంక్షన్స్ ని డిస్కస్ చేస్తాము. వాటిల్లో ఫస్ట్ ది మార్కెటింగ్ ఫంక్షన్ ని ఎక్కువగా డిస్కస్ చేస్తాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మార్కెటింగ్ టెర్మినాలజీస్. మార్కెటింగ్ టెర్మినాలజీస్ లో ఫస్ట్ ఏంటంటే అడ్వర్టైజింగ్ ఫంక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అడ్వర్టైజింగ్ ఫంక్షన్. అడ్వర్టైజింగ్ అంటే ఇట్ ఈస్ అ పెయిడ్ నాన్ పర్సనల్ మీన్స్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ త్రూ ద మాస్ మీడియా అన్నమాట. పెయిడ్ ఫామ్ అంటున్నాం ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ పే చేస్తూ ఉండాలి. ఎవరికి పే చేస్తారు, మీడియా పీపుల్ పే చేస్తేనే అడ్వర్టైజ్మెంట్ ని మీడియాలో రన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇట్ ఈస్ అ నాన్ పర్సనల్ ప్రజెంటేషన్. నాన్ పర్సనల్ ప్రజెంటేషన్ అంటే ఏంటంటే అడ్వర్టైజింగ్ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదండి. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎంటైర్ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్. కాబట్టి అడ్వర్టైజింగ్ ఇస్ ఎ పెయిడ్ నాన్ పర్సనల్ మీన్స్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్. వీటిని ప్రమోట్ చేస్తుంది ఐడియాస్ ని, గూడ్స్ ని, సర్వీసెస్ ని ప్రమోట్ చేస్తుంది అనమాట. ఎవరికి ప్రమోట్ చేస్తుంది,
మ్యానుఫ్యాక్చరర్స్ ప్రోడక్ట్ గురించి ఎవరికి తెలియజేస్తుంది? కస్టమర్స్ కి తెలియజేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి అడ్వర్టైజ్మెంట్ కూడా ఒక ఐడెంటిఫైడ్ స్పాన్సరర్ ఉంటాడు. అంటే స్పాన్సరర్ అంటే ఎవరు? ఎవరైతే స్పాన్సర్ అంటే ఎవరు? ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ని రిలీజ్ చేస్తారో వాళ్ళని స్పాన్సరర్ అంటారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఆఫ్టర్ సేల్ సర్వీస్. సేల్స్ అంటే ఏంటి? ఒకవేళ గూడ్స్ అమ్మేసిన తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత అక్కడితో ట్రాన్సాక్షన్ అవ్వదు. అక్కడితో ట్రాన్సాక్షన్ అవ్వకుండా ఏం జరుగుతుంది? వాళ్ళకి ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఉంది. హీరో హోండా బైక్ కొన్నాం అనుకోండి, ఖచ్చితంగా ఏం కావాలి? రిపేర్స్, మెయింటెనెన్స్ సర్వీసెస్ కావాలి. ఇవి రెండు ఆఫ్టర్ సేల్ సర్వీస్ అంటారు. ఇవి ఎప్పుడు జరుగుతాయి? రిసీవింగ్ ద ఒరిజినల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ హ్యావ్ బీన్ పెయిడ్ ఫర్. అంటే గూడ్స్ ని కొనుక్కున్న తర్వాత ప్రొవైడ్ చేసేటటువంటి సర్వీసెస్ ని ఆఫ్టర్ సేల్ సర్వీస్ అంటారు. నెక్స్ట్ ఏజెంట్ అంటే ఎవరు? ఏజెంట్ అంటే ఇప్పుడు మనకి ఇద్దరు పీపుల్ ఉంటారండి, ఏజెంట్స్, బ్రోకర్స్. ఏజెంట్స్ అంటే ఎవరు? దీస్ ఆర్ ద పీపుల్ హూ యాక్ట్స్ as a middleman between manufacturers and customers. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉన్నాడు, కంపెనీకి కస్టమర్ కి మధ్య ఉండేటటువంటి వాళ్ళని ఏజెంట్స్ అని అంటారు. వీళ్ళు ఏజెంట్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే they are paid by the company and they are operated by the company. ఓకే, నెక్స్ట్ బ్యారియర్స్ టు ట్రేడ్ అంటే ఏంటి? మనం ఒక మ్యానుఫ్యాక్చరర్ ట్రేడ్ చేసుకునేందుకు ఉండేటటువంటి అడ్డంకులు ఏంటివి అని చెప్పేదే బ్యారియర్స్ టు ట్రేడ్ అన్నమాట. ఓకే, బ్యారియర్స్ టు ట్రేడ్ చూద్దాం. ఇక్కడ economic or other characteristics of marketplace for difficult for new entrants to entry or exit. ఏదైనా సరే ఒక బిజినెస్ లో ఎంట్రీ అవటం కానీ, ఎగ్జిట్ మార్కెట్ లో స్టార్ట్ చేయడానికి కానీ, క్లోజ్ చేయడానికి కానీ ఉండేటువంటి అడ్డంకుల్ని ఏమంటారండి? బ్యారియర్స్ టు ట్రేడ్ అంటారు. కొంతమంది బ్యారియర్స్ టు ఎంట్రీ ఏమొస్తాయి? క్యాపిటల్ రిక్వైర్మెంట్, డబ్బులు ఉంటే కానీ బిజినెస్ స్టార్ట్ చేసుకోలేము. బ్యారియర్స్ టు ఎగ్జిట్ ఏంటంటే గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ పాలసీ అంటే ఏంటి? ఎవరైనా సరే గవర్నమెంట్ వ్యతిరేకంగా క్లోజ్ చేయలేరు. గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే వాటిని క్లోజ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ బెంచ్ మార్కింగ్. అదే ఇక్కడ నెక్స్ట్ బెంచ్ మార్కింగ్ అంటే ఏంటి? ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ కంపేరింగ్ ద ప్రోడక్ట్స్ విత్ ద స్టాండర్డ్స్ అన్నమాట. స్టాండర్డ్స్ అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ ని తన స్టాండర్డ్ తో కంపేర్ చేసుకోవడం. పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ ని తన స్టాండర్డ్ తో కంపేర్ చేసుకుంటే దాన్ని ఆ ప్రాసెస్ ని బెంచ్ మార్కింగ్ అంటారు. అంటే ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ఎలా ఉందో చూసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్ లో ఒక 100 మార్క్స్ వచ్చినాయి, 100 కి 50 మార్క్స్ వచ్చినాయి. మీరు సక్సెస్ఫుల్ కాదా అంటే ఏం చెప్తావు? కాదు అని చెప్తాం. ఎందుకు అంటే 100 కి 90 మార్క్స్ వస్తే బెటర్ ఉంది. ఎలా తెలిసింది మీకు ఆ 90 మార్క్స్ అనేది బెస్ట్ అని? ఖచ్చితంగా మీరు మాక్సిమం మార్క్స్ అంటే స్టాండర్డ్ 100 తో కంపేర్ చేసుకున్నారు కాబట్టి మీకు పర్ఫార్మెన్స్ తగ్గింది అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా క్వాలిటీని, స్టాండర్డ్స్ ని సెట్ చేసుకుంటారు. ఒకవేళ కనుక క్వాలిటీ, స్టాండర్డ్స్ కనుక యాక్చువల్ పర్ఫార్మెన్స్ తో మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు ఒకవేళ క్వాలిటీ, స్టాండర్డ్స్ కనుక యాక్చువల్ పర్ఫార్మెన్స్ కంటే తక్కువ ఉంటే అప్పుడు మనం ఏం చెప్తాం? యాప్ పర్ఫార్మెన్స్ వీక్ గా ఉంది అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నానంటే బెంచ్ మార్కింగ్ అంటే ఏంటి? ఇట్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ కంపేరింగ్ ద ప్రొడక్ట్స్ విత్ ద స్టాండర్డ్స్ అని చెప్పుకోవచ్చు. సో బ్రాండ్ ఈక్విటీ. అసలు ఫస్ట్ బ్రాండ్ అంటే ఏంటి? ప్రోడక్ట్ లో ఒక డెసిషన్ ని బ్రాండింగ్ అంటారు. ప్రోడక్ట్ అంటే ఏంటి? వస్తువు. ప్రోడక్ట్స్ ఎన్ని టైప్స్? 2 టైప్స్, టాంజిబుల్, ఇంటాంజిబుల్. ఇప్పుడు ఒక
కార్డ్బోర్డ్ తీసుకున్నాం అనుకో దాన్ని టచ్ చేయొచ్చు, చూడొచ్చు. కార్ తీసుకున్నాం అనుకో దాన్ని టచ్ చేయొచ్చు, చూడొచ్చు. కాబట్టి వాటిని టాంజిబుల్ ప్రొడక్ట్స్ అంటారు, లేకపోతే గూడ్స్ అంటారు. కొన్ని ప్రొడక్ట్స్ మనం టచ్ చేయలేము, చూడలేము. అంటే హెల్త్ సర్వీసెస్, లీగల్ సర్వీసెస్, టూరిజం సర్వీసెస్, ట్రావెల్ సర్వీసెస్ వీటిని చూడలేము అనమాట. కేవలం ఫీల్ చేయొచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కాబట్టి వీటన్నిటి ఏమంటారు, ఇంటాంజిబుల్ సర్వీసెస్ అంటారు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే బ్రాండ్ ఈక్విటీ అంటే ఏంటి, అసలు ముందు ఇది తెలుసుకోవాలంటే బ్రాండ్ అంటే ఏంటో కావాలి. బ్రాండ్ ఇస్ ఒక ప్రోడక్ట్ తీసుకొని, అంటే ఒక ప్రోడక్ట్ ప్రోడక్ట్ ని తీసుకొని ఆ ప్రోడక్ట్ కి ఒక పేరు పెట్టడం. ఇట్ ఈస్ ఏ నేమ్ గివెన్ టు ద ప్రోడక్ట్. పేరు పెట్టిన తర్వాత దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ హెల్ప్ తో దాన్ని ప్రమోట్ చేసుకోవడం అనమాట, అడ్వర్టైజ్ చేసుకోవడం అనమాట. అడ్వర్టైజ్ చేసుకున్న తర్వాత దాన్ని ప్రాపర్ గా కస్టమర్స్ కి అందజేయటం అనమాట. అంటే ఏంటంటే బ్రాండ్ ఇస్ ఏ నేమ్ అవ్వచ్చు, సింబల్ అవ్వచ్చు, given by the manufacturers in order to communicate the product to the customers. Kabatti a product may be a name, symbol, logo or a trademark which is given to the customers in order to which is given to the products in order to differentiate the product from the competitors. Malli cheptanu, brand is the name, symbol, logo or a trademark issued by a seller or a group of sellers in order to differentiate their product from others అని చెప్పవచ్చు. ఇది ఒక నేమ్ ఇచ్చారనుకోండి, టాటా సాల్ట్ అనేది ఒక కమోడిటీ, టాటా సాల్ట్ అనేది ఒక బ్రాండ్, బైక్ అనేది ఒక కమోడిటీ, హీరో హోండా బైక్ అనేది ఒక బ్రాండ్ అన్నమాట. ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలన్నమాట. బ్రాండ్ లో వేరియస్ ఇష్యూస్ ఉంటుంటాయి. ఫస్ట్ దాన్ని ఏమంటారంటే బ్రాండ్ అవేర్నెస్ అంటారు. బ్రాండ్ అవేర్నెస్ అంటే ఏంటంటే బ్రాండ్ గురించి అందరికీ తెలియజేసే ప్రాసెస్ బ్రాండ్ అవేర్నెస్ అంటారు. బ్రాండ్ అవేర్నెస్ అయిపోయిన తర్వాత బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ అవుతుంది. ఇమేజ్ అంటే ఏంటంటే రెప్యుటేషన్, గుడ్ విల్ ఆఫ్ ద బ్రాండ్ ని బ్రాండ్ ఇమేజ్ అంటారు. బ్రాండ్ ఇమేజ్ కూడా డెవలప్ అయిపోయిన తర్వాత బ్రాండ్ ఐడెంటిటీ పెరుగుతుంది. ఐడెంటిటీ అంటే యూనిక్ ఇమేజ్ అసోసియేటెడ్ విత్ ద బ్రాండ్ ఇస్ కాల్డ్ యాస్ బ్రాండ్ ఐడెంటిటీ అంటారు. బ్రాండ్ ఐడెంటిటీ అయిపోయిన తర్వాత అందరూ కొనటం స్టార్ట్ చేస్తారు అనమాట. అంటే నంబర్ ఆఫ్ ఒకే బ్రాండ్ ని ఎక్కువ మంది కొనటం స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రేమాండ్ షోకి వెళ్ళి ప్రతిసారి నేను పర్చేస్ చేస్తూనే ఉన్నాను. అప్పుడు అటువంటి టైంలో నన్ను ఏమంటారంటే లాయల్ కస్టమర్ అంటారు. గుర్తుపెట్టుకోండి, లాయల్ కస్టమర్ అంటారు. లాయల్ కస్టమర్ అంటే ఏంటంటే ఒకే కస్టమర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ పర్చేస్ చేస్తే అతన్ని లాయల్ కస్టమర్ అంటారు అనమాట. ఒకే కస్టమర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక బ్రాండ్ ని పర్చేస్ చేస్తే అతను లాయల్ కస్టమర్ అంటారు. ఆ ప్రాసెస్ ని బ్రాండ్ లాయల్టీ అంటారు అనమాట. ఇలా బ్రాండ్ లాయల్టీ కూడా డెవలప్ అయిపోయిన తర్వాత అసెట్స్ పెరుగుతాయి అన్నమాట. అసెట్స్ పెరగడం అంటే ఏంటి, అసెట్స్ పెరుగుతాయి. అసెట్స్ పెరగడం అంటే ఏంటి, కంపెనీకి ఉన్నటువంటి ఆస్తులు పెరుగుతాయి, లయబిలిటీస్ తగ్గుతాయి అన్నమాట. అసెట్స్ పెరుగుతాయి, లయబిలిటీస్ తగ్గుతాయి అన్నమాట. ఈ అసెట్స్ లయబిలిటీస్ ఆఫ్ ద కంపెనీ ఇస్ కాల్డ్ యాస్ బ్రాండ్ ఈక్విటీ. అంటే కంపెనీకి ఉండేటటువంటి వర్త్ ని బ్రాండ్ ఈక్విటీ అంటారు. కంపెనీకి ఉండేటటువంటి వర్త్, కంపెనీకి ఉండేటువంటి నెట్ వర్త్ ని, వర్త్ ఆఫ్ ద కంపెనీ ఆర్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అసోసియేటెడ్ విత్ ద కంపెనీ ఈస్ కాల్డ్ యాస్ బ్రాండ్ ఈక్విటీ. ఫస్ట్ చిన్న రివిజన్ చేద్దాము. ఇప్పుడు చెప్తుంది ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ ఏం జరుగుతుంది, అందరికి బ్రాండ్ గురించి తెలుస్తుంది. దాన్ని ఏమంటారు, బ్రాండ్ అవేర్నెస్ అంటారు. అందరికి బ్రాండ్ గురించి తెలియటాన్ని బ్రాండ్ అవేర్నెస్ అంటారు.
బ్రాండ్ అవేర్నెస్ తర్వాత ఏం జరుగుతుందంటే రిప్యుటేషన్, గుడ్ విల్ పెరగటం వల్ల బ్రాండ్ ఇమేజ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. బ్రాండ్ ఇమేజ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ బ్రాండ్ ని ఎక్కువ మంది కొనటం స్టార్ట్ చేస్తారు. అంటే బ్రాండ్ లాయల్టీ పెరుగుతుంది. బ్రాండ్ లాయల్టీ పెరిగిన తర్వాత ఆ కంపెనీకి ఉండేటువంటి అసెట్స్, లయబిలిటీస్ పెరుగుతాయి. ఆ అసెట్స్, లయబిలిటీస్ ని కలిపి ఏమంటారంటే బ్రాండ్ ఈక్విటీ అంటారు. ఇవి 4 ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే బ్రాండ్ లాయల్టీ అంటే ఏంటి అని అడిగాడు. ఒకే బ్రాండ్ it is strongly motivated on long standing decision to purchase the product or service. ఒకే బ్రాండ్ ని లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు పర్చేస్ చేస్తూ వచ్చారనుకోండి, అది ఆ కస్టమర్ ని లాయల్ కస్టమర్ అంటారు. ఆ ప్రాపర్టీని బ్రాండ్ లాయల్టీ అంటారు అనమాట. ఒకే కస్టమర్ ని లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం కనుక పర్చేస్ చేసినట్లయితే ఆ కస్టమర్ ని లాయల్ కస్టమర్స్ అంటారు. ఆ ప్రాపర్టీని బ్రాండ్ లాయల్టీ అంటారు అనమాట. కాబట్టి నెక్స్ట్ బ్రాండ్ రికగ్నిషన్. ఎప్పుడైతే ఇందా చెప్పుకున్నాం మనం, ఫస్ట్ స్టేజ్ ఏమనుకున్నాం, బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది అనుకున్నాం. బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది అంటే ఏంటి? ఫస్ట్ బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది అంటే ఆ బ్రాండ్ గురించి అందరికీ తెలుస్తుంది. తెలియటం వల్ల ఏం జరుగుతుంది? బ్రాండ్ కి ఒక యూనిక్నెస్ అందరికి మనసులో ఇది నెంబర్ 1 బ్రాండ్ అని ఎవాల్వ్ అవుతుంది. ఆ ప్రాసెస్ ఏమంటారంటే బ్రాండ్ రికగ్నిషన్ అంటారు. బ్రాండ్ రికగ్నిషన్ అంటే ఏంటంటే బ్రాండ్ ని అందరూ గుర్తు పెట్టుకోగలుగురు. ఫెమిలరైజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ నే బ్రాండ్ రికగ్నిషన్ అంటారు. ఇక్కడ చూడండి, బ్రాండ్ రికగ్నిషన్ అంటే కస్టమర్ అవేర్నెస్ అయిన తర్వాత బ్రాండ్ ఎగ్జిస్ట్ అయిందని అందరూ గుర్తించగలిగితే దాన్ని బ్రాండ్ అవేర్నెస్ అంటారు. ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చాడు, వాట్ ఈస్ అ బ్రాండ్ అని. బ్రాండ్ అంటే ఇట్ ఈస్ మేబీ ఏ, మనం ఇందాక అనుకున్నట్టుగా ఇట్ మే బి ఏ లోగో, డిజైన్, ప్యాకేజింగ్ ఎక్సెట్రా. ఎందుకు ఎటువంటి వాటిని బ్రాండ్స్ అంటాము? ఎనీ ప్రోడక్ట్ దట్ క్రియేట్స్ ఏ యునిక్ ఐడెంటిటీ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద కస్టమర్స్ ఇస్ కాల్డ్ as a బ్రాండ్. యునిక్ ఇమేజ్ ని క్రియేట్ చేసేటువంటి ఏ పర్టికులర్ ఆస్పెక్ట్ అన్నా బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. దేనికైనా రికగ్నిషన్ ఉండి యునిక్ ఇమేజ్ ఉంటే, ఇక్కడ రాసారు చూడండి, ఐడెంటిటీ ఉండటం. ఐడెంటిటీ ఉన్నటువంటి ఏ బ్రాండ్ అయినా, ఏ ప్రోడక్ట్ అయినా బ్రాండ్ అంటారు. దానికి నీట్ గా ప్యాకేజ్ చేసి, లేబుల్ చేసి, మార్క్ చేసి, డిఫరెన్షియేట్ చేసి, డిజైన్ చేసి, లోగో పెట్టి, అటువంటి ప్రోడక్ట్స్ అన్నిటిని కలిపి ఒక పేరు ఇస్తే అటువంటి ప్రోడక్ట్స్ అన్నిటిని కలిపి ఒక బ్రాండ్ అంటారు. నెక్స్ట్ బిజినెస్ పోర్ట్ఫోలియో అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ బిజినెసెస్ ఆర్ ప్రొడక్ట్స్. కలెక్షన్ ఆఫ్ బిజినెసెస్ ఆర్ ప్రొడక్ట్స్ ఈస్ కాల్డ్ యాజ్ అ బిజినెస్ పోర్ట్ఫోలియో. అంటే ఏంటంటే ఒక కలెక్షన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ బిజినెస్ కలిపి ఒక బిజినెస్ పోర్ట్ఫోలియో అంటారు. నెక్స్ట్ బిజినెస్ టు బిజినెస్ ఆర్ B2B అంటే ఏంటి? B2B అంటే ఏంటంటే ఒక బిజినెస్, ఇట్స్ మార్కెటింగ్ యాక్టివిటీ డైరెక్టెడ్ ఫ్రమ్ వన్ బిజినెస్ టు ద అదర్. అంటే ఏంటంటే ఒక బిజినెస్ యూనిట్ ఇంకో బిజినెస్ యూనిట్ అమ్మేటటువంటి ప్రాసెస్ ని బిజినెస్
బిజినెస్ టు బిజినెస్ ఆపరేషన్స్ అంటారు. బి ఒక బిజినెస్ ఫామ్ కస్టమర్ కి సెల్ చేయొచ్చు, లేకపోతే ఇంకో బిజినెస్ కి సెల్ చేయొచ్చు అనమాట. కస్టమర్ కి సెల్ చేస్తే B2C బిజినెస్ అంటారు, ఇంకో బిజినెస్ కి సెల్ చేస్తే B2B బిజినెస్ అంటారు. ఎప్పుడు కస్టమర్స్ కే ఆ ప్రోడక్ట్ కావాలని రూల్ లేదు, ఇంకో బిజినెస్ యూనిట్ కూడా ఆ ప్రోడక్ట్ కావాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఇండస్ట్రీ ఉందన్నమాట, ఎలక్ట్రిసిటీ తయారు చేస్తుంటది, ఇది కస్టమర్స్ కి సెల్ చేయొచ్చు అంటే B2C అవ్వచ్చు, లేకపోతే కనుక ఇంకో బిజినెస్ ఫామ్ కి ఆ పవర్ ని సప్లై చేయొచ్చు అన్నమాట. దాన్ని B2B మార్కెటింగ్ అంటారు. నెక్స్ట్ బయ్యర్ బిహేవియర్. బయ్యర్ బిహేవియర్ అంటే దీంట్లో చిన్న హిస్టరీ ఉంది నేర్చుకోవడానికి. ఫస్ట్ ఎవరైనా సరే ఎందుకు కొంటారు? నీడ్ ఉంటే కొంటారు. ఏదైనా ప్రోడక్ట్ కొనాలంటే నీడ్ ఉండాలి. నీడ్ ఉంటే కొంటారా? ఇంకా నీడ్ ఉంటే మార్కెట్కి వెళ్ళి తెచ్చేసుకోవాలా? తెచ్చుకోలేరు. ఏం చేస్తారు? దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత ఏం చేస్తారు? నీడ్ ఉంది, తర్వాత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు, నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ ని సెర్చ్ చేసుకుంటారు అనమాట. నేను ఒక బైక్ కొందాం అనుకున్నాను, హీరో హోండా, బజాజా, టీవీఎస్, అలా నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ సెలెక్ట్ చేసుకుంటారు. నా బడ్జెట్ బట్టి, నీడ్ని బట్టి ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సెలెక్ట్ చేసుకున్న ఆల్టర్నేటివ్ ని పర్చేస్ చేస్తారు అనమాట. పర్చేస్ చేసిన తర్వాత చివరికి ఏం జరుగుతుంది? సాటిస్ఫై అవ్వచ్చు, లేకపోతే డిస్సాటిస్ఫై అవ్వచ్చు అనమాట. అంటే పోస్ట్ పర్చేస్ డెసిషన్స్ అన్నమాట ఇవి రెండు. ఫస్ట్ నీడ్ ఉండాలి, నీడ్ తర్వాత ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తారు, బుక్స్ నుంచి, మ్యాగజైన్స్ కానీ అన్ని చోట్ల నుంచి. తర్వాత ఆల్టర్నేటివ్స్ లిస్ట్ చేసుకుని అనలైజ్ చేసి వాటిలో ఉన్న బెస్ట్ ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేస్తారు. తర్వాత పర్చేస్ చేస్తారు. తర్వాత పర్చేస్ చేసిన తర్వాత పోస్ట్ పర్చేస్ డెసిషన్ అంటే సాటిస్ఫై అవ్వచ్చు, లేకపోతే డిస్సాటిస్ఫై అవ్వచ్చు. ఇప్పుడు మనం క్వశ్చన్కి వద్దాం. వాట్ యూ మీన్ బై బయ్యర్ బిహేవియర్? బయ్యర్ బిహేవియర్ అంటే ఏంటి? బయ్యర్ బిహేవియర్ అంటే ఏంటంటే బయ్యర్ ఎలా బిహేవ్ చేస్తాడు, నీడ్ దగ్గర నుంచి సాటిస్ఫై డిస్సాటిస్ఫై అయ్యేంత వరకు ఉన్నటువంటి టోటల్ ప్రాసెస్ ఏమంటారంటే పర్చేస్ బయ్యర్ బిహేవియర్ ప్రాసెస్ ఆర్ బయ్యర్ బయ్యింగ్ ప్రాసెస్ అంటారు. బయ్యర్ బయ్యింగ్ ప్రాసెస్ అంటారు అనమాట. చూడండి, బయ్యర్ బిహేవియర్ కన్సర్న్ విత్ ప్రాసెస్ ఆఫ్ బయ్యింగ్ టుగెదర్ బట్ డిసైడింగ్ వెదర్ ఆర్ నాట్ టు పర్చేస్ ద ప్రోడక్ట్. బయ్యర్ బిహేవియర్ ఏం జరుగుతుంది? పర్చేస్ చేయాలా వద్దా అనే డెసిషన్ ని తీసుకుంటారు. అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అండ్ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్. మీరు కొనాలా వద్దా అనేది మీ ఒక్కళ్ళ మీద ఆధారపడదండి, ఖచ్చితంగా లార్జ్ నెంబర్ ఆఫ్ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతూ ఉంటుంది. నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి? మీరు ఒక ప్రోడక్ట్ ని ₹1,00,000 పెట్టి కొన్నారనుకోండి, 10% ఆఫ్ అన్నాడు అనుకోండి, అంటే మీరు ఎంత పే చేస్తారు? 90,000 పే చేస్తారు. మిగతా 10,000 ఏమంటారు? క్యాష్ డిస్కౌంట్ అంటారు అనమాట. అంటే డిస్కౌంట్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఇస్ కాల్డ్ as క్యాష్ డిస్కౌంట్ అంటారు. నెక్స్ట్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఒక బైక్ కొందాం అని అనుకున్నారు అనుకోండి, మీకు లార్జ్ నెంబర్ ఆఫ్ సిమిలర్ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళందరినీ కాంపిటీటర్స్ అంటారు. హీరో హోండా కాంపిటీటర్, బజాజ్, టీవీఎస్, హీరో, హోండా, ఇలా చాలా కాంపిటీటర్స్ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏం చెప్తారు మీరు? కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ గెయినింగ్ ద providing a special advantage with respect to competitors. For example, మీకు స్పేర్ పార్ట్స్ ఖచ్చితంగా డ్యూరబుల్ గా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే స్పేర్ పార్ట్స్ డ్యూరబిలిటీతో పాటుగా
మీరు ఎప్పుడైనా సరే వీలైనప్పుడు స్పేర్ పార్ట్స్ డ్యూరబిలిటీతో పాటుగా రీసేల్ వాల్యూ కావాలి. ఈ 2 డెసిషన్స్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏ బైక్ అడ్వాంటేజ్ ఉంటుంది? హీరో హోండా, బజాజ్ అని 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. మీరు ఏ బైక్ ప్రిఫర్ చేస్తారంటే హీరో హోండాని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే దానికి రీసేల్ వాల్యూ ఎక్కువ కాబట్టి హీరో హోండాని మీరు ప్రిఫర్ చేస్తారు. అంతేగాని బజాజ్ని ప్రిఫర్ చేయరు అనమాట. అంటే ఏంటి? హీరో హోండాకు ఉండేటువంటి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ బజాజ్ కంటే హీరో హోండాకి ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంది. ఏం బేస్ మీద ఉంది? రీసేల్ వాల్యూ అనే ఆస్పెక్ట్ మీద హీరో హోండాకి ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంది అని చెప్పుకోవచ్చు. ఓకే, competitive advantage ante advantage the firm has over its competitors is called as competitive advantage. నెక్స్ట్ డైవర్సిఫికేషన్ అంటే ఏంటి తెలుసుకున్న తర్వాత మిగతాయి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ యూనిట్ రన్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం నేను 10,000 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాను. 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. కానీ మార్కెట్ డిమాండ్ ఎంత ఉంది? 20,000 యూనిట్స్ ఉన్నాయి అన్నమాట. అంటే నేను ఇంకెక్కువ ఎంత మాక్సిమం ప్రొడ్యూస్ చేసినా 10,000 యూనిట్ కానీ ప్రొడ్యూస్ చేయలేను. కానీ మార్కెట్ డిమాండ్ ఎంత ఉంది? 20,000 యూనిట్స్ ఉన్నాయి అన్నమాట. అంటే నాకు ఇంకా ఎంత ఇంకెంత డిమాండ్ ఉంది? 10,000 యూనిట్స్ ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేయొచ్చు అన్నమాట. అందుకని ఏం చేస్తానంటే నేను కొన్ని సందర్భాల్లో ఇంకొక బిజినెస్ ని స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకో బ్రాంచ్ ని స్టార్ట్ చేస్తాను అనమాట. ఒక బ్రాంచ్ 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంటది, ఒక బ్రాంచ్ 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకో బ్రాంచ్ ఇంకో 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు 20,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాం జరుగుతుంది. మార్కెట్ డిమాండ్ ని మీట్ అవ్వగలుగుతాం అన్నమాట. అటువంటి సందర్భాల్లో ఏమంటారంటే నేను డైవర్సిఫై అయ్యాను అని చెప్పుకోవచ్చు అన్నమాట. బిజినెస్ డైవర్సిఫికేషన్ అంటే సేమ్ బిజినెస్ లో కానీ రిలేటెడ్ బిజినెస్ లో కానీ అన్రిలేటెడ్ బిజినెస్ ని కనుక స్టార్ట్ చేసినట్లయితే నా ఫర్మ్ డైవర్సిఫై అయింది అని చెప్పుకోవచ్చు. సేమ్ బిజినెస్ కి ఎగ్జాంపుల్ ఏంటి? ఒక షూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇంకో షూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని స్టార్ట్ చేయటం. రిలేటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా తీసుకుందాం. కోకోకోలా ఏంటిది? ఇట్ ఇస్ ఏ రిలేటెడ్ డైవర్సిఫికేషన్ అన్నమాట. రిలేటెడ్ డైవర్సిఫికేషన్ అంటే ఏంటి? కోకోకోలాతో పాటుగా కిన్లే వాటర్ కూడా తయారు చేస్తుంది. నెక్స్ట్ ది అన్రిలేటెడ్ డైవర్సిఫికేషన్ అంటే ఏంటంటే టాటా స్టీల్ ని తయారు చేస్తుంది, సాల్ట్ ని తయారు చేస్తుంది. ఈ రెండింటి మధ్య ఎటువంటి డిఫరెన్స్, ఎటువంటి రిలేషన్షిప్ లేదు అని చెప్పుకోవచ్చు. అలా అన్రిలేటెడ్ వేగా డైవర్సిఫై అయినట్లయితే దాన్ని కాంగ్లోమరేట్ డైవర్సిఫికేషన్. It is a process of acquiring the investment process of unanticipated synergy with the acquired firm. అంటే ఏంటంటే అన్రిలేటెడ్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ తయారు చేసేటటువంటి ఫర్మ్ ని అక్వైర్ స్టార్ట్ చేసిన దాన్ని కాంగ్లోమరేట్ డైవర్సిఫికేషన్ అంటారు. First, next consortium అంటే ఏంటి? It is a combination of several companies. Group of companies కలిపి ఒకటిని ఏమంటారు? దాన్ని కన్సార్టియం అంటారు. నెక్స్ట్ కన్స్యూమర్ మార్కెట్స్ అంటే ఏంటి? కన్స్యూమర్ డైరెక్ట్ గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్నిటిని కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అంటారు.
ఇండస్ట్రీస్ యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్నిటిని ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అంటారు. కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఆపరేట్ కొన్ని మార్కెట్స్ ని కన్స్యూమర్ మార్కెట్స్ అంటారు. ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ఆపరేట్ మార్కెట్స్ ని ఇండస్ట్రియల్ మార్కెట్స్ అంటారు. ఇండస్ట్రియల్ మార్కెట్స్ అంటారు. ఇప్పుడు మనం టెక్నాలజికల్ లో కన్స్యూమర్ మార్కెట్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద మార్కెట్స్ ఫర్ ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ బ్రాట్ బై ఇండివిజువల్స్ ఫర్ దేర్ ఓన్ యూజ్ ఆర్ ఫ్యామిలీ యూజ్. వాళ్ళు యూజ్ చేసుకోవడం కానీ వాళ్ళ ఫ్యామిలీ యూజ్ చేసుకోవడం కానీ కొన్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అంటారు. ఆ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సేల్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కలిపి కన్స్యూమర్ మార్కెట్స్ అంటారు. నెక్స్ట్ ది కార్పొరేట్ కల్చర్ అంటే ఏంటి? కల్చర్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ బిలీఫ్స్, ప్రిన్సిపల్స్, ట్రెడిషన్స్ ఇన్ ఏ వర్క్ ఎన్విరాన్మెంట్ ఇస్ కాల్డ్ as కల్చర్. అందరు ఒకేలాగా ఉంటారు కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది అందరు ఒకేలాగా ఉంటారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే కొంతమంది ఒక కల్చర్ కి సంబంధించిన వాళ్ళు, కొంతమంది ఇంకో కల్చర్ సంబంధించిన వాళ్ళు. అంటే ఏంటంటే కొంతమంది హార్డ్ వర్క్ ని డిపెండ్ అవుతారు, కొంతమంది ఏమో ఇన్నోవేషన్ ని డిపెండ్ అవుతారు, స్మార్ట్ వర్క్ ని డిపెండ్ అవుతారు. అలాగే కొంతమంది డిఫరెంట్ రిలీజియస్ కల్చర్స్ నుంచి రావచ్చు, లేదా కొంతమంది వేరే కల్చర్స్ నుంచి రావచ్చు. కార్పొరేట్ కల్చర్ అంటే ఏంటంటే ఒక ఫర్మ్ కు ఉండేటువంటి కల్చర్. టీసీఎస్ తీసుకున్నాం అనుకోండి, టీసీఎస్ ఒక కల్చర్ ఉంది. ఏంటి? ఫ్రెషర్స్ ఉంటే చాలు, నేను రన్ చేయగలను అని. ట్రైనర్స్ మాత్రం అపాయింట్ చేస్తుంది, ఎప్పటికప్పుడు పీపుల్ ని తీసేసుకుంటూ ఉంటుంది. కానీ ఇన్ఫోసిస్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంటే చాలు, మేము రన్ చేయొచ్చు అని అనుకుంటారు. అది వాళ్ళ కార్పొరేట్ కల్చర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్రాస్ సెల్లింగ్ అంటే ఏంటి? ఒక ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ సెల్లింగ్ అంటే ఏంటంటే ఒక కార్ కొనడానికి వెళ్ళాం అన్నమాట. అప్పుడు నీ చేత ఏం చేస్తాడు? ఒక మ్యూజిక్ సిస్టమ్ కొనిపిస్తాడు అనమాట. కార్ లో ఇన్స్టాల్ చేసేటువంటి మ్యూజిక్ సిస్టమ్ కొనిపిస్తారు. యాక్చువల్ గా మీరు దేని కొనడానికి వెళ్ళారు? ఒక కార్ ని కొనడానికి వెళ్ళారు అనమాట. కానీ మీ చేత ఏం చేస్తాడు? మ్యూజిక్ సిస్టమ్ కూడా కొనిపిస్తాడు అనమాట. సెల్లర్ ఏం చేస్తాడంటే ఒక ప్రోడక్ట్ తో పాటుగా కాంబినేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ని మీ చేత కొనిపిస్తూ ఉంటారు అనమాట, రిలేటెడ్ ప్రోడక్ట్స్. డిమాండ్ అంటే ఏంటి అని అనమాట. ఇట్ ఈస్ అ వాంట్ ఫర్ స్పెసిఫిక్ ప్రోడక్ట్. ఎక్కువ మంది అదే ప్రోడక్ట్ కావాలనుకున్నారు అనుకోండి మార్కెట్ లో, దాన్ని డిమాండ్ ఎక్కువ ఉంది అని చెప్తారు అనమాట. నెక్స్ట్ కస్టమర్ లాయల్టీ అంటే ఏంటి? ఒకే కస్టమర్ లార్జ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అదే ప్రోడక్ట్, సేమ్ ప్రోడక్ట్ ని కనుక పర్చేస్ చేస్తున్నట్టయితే అతన్ని లాయల్ కస్టమర్ అంటారు. ఆ ప్రాపర్టీని లాయల్టీ ఆర్ కస్టమర్ లాయల్టీ అంటారు అనమాట. ఓకే, ఒకే కస్టమర్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని కనుక, ఒకే కస్టమర్ సేమ్ ప్రోడక్ట్ ని లార్జ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక పర్చేస్ చేసినట్లయితే దాన్ని లాయల్ కస్టమర్ అంటారు. ఆ ప్రాసెస్ ని కస్టమర్ లాయల్టీ అంటారు అన్నమాట. He will be purchasing the again and again the same product or service, then he will be called as loyal customer. కస్టమర్ నీడ్స్ అంటే ఏంటి? ఏదన్నా సరే ప్రోడక్ట్ అనేది ఏం చేస్తుంది? ఇండివిజువల్ యొక్క నీడ్స్ ని సాటిస్ఫై చేస్తుంది, కస్టమర్ నీడ్స్ ని సాటిస్ఫై చేస్తుంది. నీడ్ అంటే ఏంటంటే ఒక బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ ద ప్రోడక్ట్ ఈస్ కాల్డ్ as నీడ్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటంటే కస్టమర్ కొన్న తర్వాత అతను సాటిస్ఫై అయ్యాడా లేదా అన్నమాట, విచ్ ఫుల్ఫిల్స్ ద కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్. ప్రోడక్ట్ కనుక కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ ని ఫుల్ఫిల్ చేస్తుంది అనుకోండి, అతను సాటిస్ఫై అవుతాడు. నెక్స్ట్ కస్టమర్ వాంట్స్. వాటర్ తాగటం అనేది నీడ్, అలా కాకుండా ఒక సాఫ్ట్ డ్రింక్ తాగటం అనేది వాంట్ అన్నమాట. వాంట్ అంటే ఏంటంటే స్పెసిఫిక్ ప్రోడక్ట్ ని కావాలనుకుంటే దాన్ని వాంట్ అంటాము. డిఫరెన్సియేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హీరో హోండాని ఎందుకు కొంటారు అని అంటే ఖచ్చితంగా ఏం చెప్తారు? దాని యొక్క స్పేర్ పార్ట్ రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంది అని చెప్తారు అనమాట. రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి హీరో హోండా కొంటున్నాను అని చెప్తారు అనమాట.
అంటే నేను ఇప్పుడు చెప్పేది ఏంటి, రీసేల్ వాల్యూ బేస్ చేసుకొని ఆ కంపెనీ అనేది డిఫరెన్సియేషన్ అచీవ్ చేసింది. ఆ కంపెనీ అనేది రీసేల్ వాల్యూ బేస్ చేసుకొని డిఫరెన్సియేషన్ అచీవ్ చేసింది కాబట్టి దాన్ని ఆ ప్రాసెస్ ని డిఫరెన్సియేషన్ అంటారు. ఓకే. నెక్స్ట్ డైరెక్ట్ మార్కెటింగ్. డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, కస్టమర్ ఉంటారు, మధ్యలో ఎవరు లేకుండా డైరెక్ట్ కస్టమర్ అందజేసే ప్రాసెస్ ని డైరెక్ట్ మార్కెటింగ్ అంటాం అన్నమాట. డైరెక్ట్ మార్కెటింగ్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ కన్వేయింగ్ ద గూడ్స్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరర్ టు ద కస్టమర్ వితౌట్ ఎనీ ఇంటర్మీడియరీస్. చాలా రకాలుగా ఉంటాయి డైరెక్ట్ మార్కెటింగ్. అవి ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు ప్రస్తుతానికి. డైరెక్ట్ మార్కెటింగ్ అంటే మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్ డైరెక్ట్ కస్టమర్ కి వితౌట్ ఇంటర్మీడియట్స్ రన్ చేస్తే దాన్ని డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు. ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ జీరో లెవెల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు అనమాట. ఎగ్జాంపుల్స్ ఏంటంటే హోమ్ షాపింగ్ అంటే ఇంట్లోనే ఉండి టెలిఫోన్ ఇంట్లోనే ఉండి టీవీ చూసి ఆర్డర్ చేసుకోవటం అనమాట. టెలి మార్కెటింగ్ అంటే ఏంటంటే మీరు టెలిఫోన్ ద్వారా ప్రోడక్ట్స్ గురించి తెలుసుకొని వాటి ద్వారా ఆర్డర్ ప్లేస్ చేస్తూ ఉంటారు. అలాగే కేటలాగ్ మార్కెటింగ్. కేటలాగ్ మార్కెటింగ్ అంటే ఏంటి, కేటలాగ్స్ ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ మిషనరీ కొనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఎవరు కొంటారో కూడా మనకు తెలుసు. అటువంటి టైప్ లో ఏం చేస్తారంటే బ్రోచర్స్ అంటే కేటలాగ్స్, కంపెనీకి ఉండేటువంటి బ్రోచర్స్ అంటే కేటలాగ్స్ ని ఎవరికి మెయిల్ చేస్తారు, టార్గెటెడ్ కస్టమర్స్ కి ఈమెయిల్ చేస్తారు అనమాట. అప్పుడు వాళ్ళకి నచ్చింది అనుకోని ఏం చేస్తారు, వాళ్ళు మెయిల్ పెట్టుకుంటారు అనమాట. వీళ్ళని ఇండస్ట్రియల్ కస్టమర్స్ ఆర్ ఇండస్ట్రియల్ యూజర్స్ అంటారు. యూజువల్ గా కేటలాగ్ మార్కెటింగ్ అనేది ఇండస్ట్రియల్ కస్టమర్స్ కి మాత్రమే ఉపయోగపడేటువంటి మార్కెటింగ్ యాక్టివిటీ. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. నెక్స్ట్ ది డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే ఏంటి, ఇట్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరర్ టు ద కస్టమర్. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి కస్టమర్ కి గూడ్స్ ని హోల్సేలర్స్ ద్వారా కానీ రీటైలర్స్ ద్వారా కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఇది ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ద ప్రొడక్ట్స్ ఆఫర్డ్ బై ద మ్యానుఫ్యాక్చరర్ టు ద అల్టిమేట్ కన్స్యూమర్స్. నెక్స్ట్ డైవర్సిఫై అవటం అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ దట్ ఈస్ ప్రొడక్ట్స్ అండ్ సోల్డ్. అప్పుడు వరకు అమ్మేటటువంటి ప్రోడక్ట్స్ కాకుండా కొత్త ప్రోడక్ట్స్ అమ్మేటువంటి ప్రాసెస్ ని డైవర్సిఫికేషన్ అంటారు. నెక్స్ట్ ఈ కామర్స్ అంటే ఏంటి, ఈ కామర్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ డేటా ఎక్స్చేంజ్ అండ్ ఇంటర్వేషన్ టు స్టార్ట్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్. ఆన్లైన్ మార్కెటింగ్ అనేది ఈ కామర్స్ కింద వస్తుంది. ఎందుకంటే అక్కడ ఇంటర్మీడియరీస్ లేకుండా డైరెక్ట్ గా ప్రోడక్ట్ ని డిస్ప్లే సెల్ చేయడం జరుగుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ online way of selling the goods is called as e-commerce. నెక్స్ట్ ఎకానమీ ఆఫ్ స్కేల్. ఎకానమీ ఆఫ్ స్కేల్ అంటే ఏంటంటే లార్జ్ నంబర్ ఆఫ్ కాస్ట్ ని తగ్గించుకోవటం కోసం ఏం చేస్తారంటే లార్జ్ క్వాంటిటీస్ లో కనుక ప్రొడ్యూస్ చేసినట్లయితే దాన్ని ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటారు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. పోయినసారి డిస్కస్ చేసుకున్నట్టుగా 2 types ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. అవి ఏంటవి అంటే ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ ఒకటి, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే 2 ఉంటాయి. ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే కంపెనీ లోపల ఆపరేట్ అయ్యేటువంటి ఫ్యాక్టర్స్ ని ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే కంపెనీ బయట ఆపరేట్ అయ్యేటువంటి ఫ్యాక్టర్స్ ని ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఏమేమి వస్తాయి, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే కండిషన్స్ ఆర్ ఫోర్సెస్
that defines the competitive position and information. It's a strategic option also called as competitive environment. అంటే ఏంటంటే కంపెనీకి కాంపిటేటివ్ పొజిషన్ ని డిఫైన్ చేసేదాన్ని ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటారు. కాంపిటీటర్స్ ఎక్కడ ఉంటారు? కంపెనీకి ఎక్స్టర్నల్ స్పియర్ లో ఉంటారు. కాబట్టి ఈ కాంపిటేటివ్ పొజిషన్ డిటర్మైన్ చేసేదాన్ని ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటారు. నెక్స్ట్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అంటే ఏంటి? ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అని అంటే కన్స్యూమర్ గూడ్స్ అంటే ఏం? కన్స్యూమర్ డైరెక్ట్ గా వాడేటటువంటి ప్రొడక్ట్స్ అన్ని కన్స్యూమర్ గూడ్స్ అంటారు. రైట్ ఫ్రమ్ ద నీడిల్ టు ద ఏరోప్లేన్ అన్ని డైరెక్ట్ యూజ్ చేసుకుంటారు కాబట్టి వాటిని కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అంటారు. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ఆర్ దోస్ విత్ సెల్ ఇన్ హై వాల్యూమ్స్ అంటే ఏంటంటే విత్ లో పర్ యూనిట్ కాస్ట్ అనమాట. అంటే ఏంటంటే ఇవి హ్యూజ్ క్వాంటిటీలో సెల్ అవుతాయి, ఇలా కాకపోతే పర్ యూనిట్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్కాస్టింగ్ అంటే ఏంటి? ఇట్స్ అన్ ఎస్టిమేషన్ ఆఫ్ ఫ్యూచర్ డిమాండ్. ఫ్యూచర్ లో ఎంత డిమాండ్ ఉంటుంది అని ఎస్టిమేట్ చేసేదాన్ని ఫోర్కాస్టింగ్ అంటారు. ఇన్నోవేటర్స్ అంటే ఎవరంటే దే ఆర్ పీపుల్ హూ అడాప్ట్ న్యూ ప్రొడక్ట్స్. ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ కనుక కొత్త ప్రొడక్ట్స్ తయారు చేస్తుంటే వాళ్ళని ఇన్నోవేటర్స్ అంటారు. ఇంటర్నల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఎంప్లాయీస్ కి యూజ్ చేసేటువంటి అన్ని యాక్టివిటీస్ లైక్ రిక్రూట్మెంట్ దగ్గర నుంచి సెలక్షన్ దగ్గర నుంచి ట్రైనింగ్ దగ్గర నుంచి వాళ్ళ పర్ఫార్మెన్స్ మెజర్ చేయటం దగ్గర నుంచి వాళ్ళకి శాలరీస్ ఇవ్వటం దాకా ఉన్నటువంటి అన్ని వాళ్ళని టెర్మినేట్ చేసేంత వరకు ఉన్నటువంటి అన్ని యాక్టివిటీస్ ని ఈ ఇంటర్నల్ మార్కెటింగ్ కింద వస్తుంది. జాయింట్ వెంచర్ అంటే ఇట్స్ అన్ ఆపరేషన్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ 2 or firms పర్సూ దేర్ పర్టికులర్ మార్కెట్. అంటే ఏంటంటే 2-3 ఫర్మ్స్ కలిపి ఏం చేస్తాయి? రిసోర్సెస్ ని షేర్ చేసుకోవచ్చు, బిజినెస్ ఆపర్చునిటీస్ ని షేర్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి కోర్ స్పెషాలిటీస్ స్ట్రెంగ్త్స్ ని కూడా షేర్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి? ఏదైనా సరే ఒక కంపెనీ మోర్ దాన్ 1 year కనుక ఏదైనా గోల్ ని సెట్ చేసుకున్నట్లయితే దాన్ని లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ అంటారు. మార్కెట్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ని న్యూ మార్కెట్స్ లో న్యూ కస్టమర్స్ అమ్మే దాన్ని మార్కెట్ డెవలప్మెంట్ అంటారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మార్కెట్ డెవలప్మెంట్ అంటే అప్పటి వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థోస్ తీసుకోండి. అప్పటి వరకు రూరల్ ఏరియాస్ మాత్రమే రన్ చేస్తుంది. స్లోగా ఏం చేస్తుందంటే ఇట్ స్టార్టెడ్ సెల్లింగ్ ద ప్రొడక్ట్స్ ఫర్ ద అర్బన్ ఏరియాస్. అంటే కొత్త ప్రొడక్ట్స్ ఏం లేవు, ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేసింది, కానీ ఏం చేసింది? న్యూ మార్కెట్స్ లో సెల్ చేసింది. అటువంటి టైప్ ఆఫ్ ఆస్పెక్ట్ ఏమంటారంటే మార్కెట్ డెవలప్మెంట్ అంటారు. నెక్స్ట్ మార్కెట్ నెక్స్ట్ మార్కెట్ ఎంట్రీ అంటే ఏంటి? ఏదైనా సరే ఒక న్యూ ప్రోడక్ట్ ఆర్ న్యూ ప్రోడక్ట్ కనుక ఎగ్జిస్టింగ్ మార్కెట్ లో వచ్చిందంటే దాన్ని మార్కెట్ ఎంట్రీ అంటారు. మార్కెట్ ఎంట్రీ అనేది ఈజీ కాదు. ఎప్పుడైనా సరే బెటర్ చీప్ ఉన్నటువంటి ప్రొడక్ట్సే ఈజీగా ఎంటర్ అవ్వగలుగుతాయి. నెక్స్ట్ మార్కెట్ లీడర్ అని ఎవరిని అంటారు?
the company which has a proper control over the market కనుక ఉన్నట్లయితే ఆ పర్టికులర్ కంపెనీని మార్కెట్ లీడర్ అంటారు. నెక్స్ట్ మార్కెట్ రీసెర్చ్ అంటే ఏంటి? మార్కెట్ రీసెర్చ్ అంటే ఏంటి అంటే ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ గ్యాదరింగ్, కలెక్ట్ చేయటం, రికార్డింగ్ అండ్ అనలైజింగ్ the problems relating to the marketing of goods and services is called as marketing research. A process of గ్యాదర్ చేసుకోవటం, రికార్డ్ చేసుకోవటం, అనలైజ్ చేసుకున్నట్లయితే అటువంటి టైప్ ఆఫ్ టోటల్ అనాలిసిస్ కలిపి ఏమంటారంటే సిస్టమాటిక్ అనాలిసిస్ కలిపి మార్కెట్ రీసెర్చ్ అంటారు. మార్కెట్ సెగ్మెంటేషన్ అంటే మార్కెట్ మొత్తాన్ని డిఫరెంట్ గ్రూప్స్ గా డివైడ్ చేయడం. దేని బేస్ మీద డివైడ్ చేస్తారు? ఏజ్ బేస్ మీద కానీ, జెండర్ బేస్ మీద కానీ, ఎడ్యుకేషన్ బేస్ మీద కానీ, లేకపోతే ఎకనామిక్ క్లాస్ బేస్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ బేస్ చూద్దాం అన్నమాట. ఏజ్ బేస్ మార్కెట్ సెగ్మెంటేషన్ అంటే డివైడింగ్ ద మార్కెట్. ఏజ్ బేస్ సెగ్మెంటేషన్ చిల్డ్రన్స్ కి ప్రోడక్ట్స్ ఏంటి, డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అలాగే డిఫరెంట్ టెక్స్టైల్ బిజినెస్ తీసుకున్నాం, క్లోత్స్ తీసుకున్నాం అనుకోండి, చిల్డ్రన్స్ కి సెపరేట్ టైప్ ఆఫ్ క్లోత్స్ ఉంటాయి, అడల్ట్స్ కి సెపరేట్ టైప్ ఆఫ్ క్లోత్స్ ఉంటాయి. అలాగే జెండర్ తీసుకుంటే మేల్ కి సెపరేట్ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ఉంటాయి, ఫీమేల్ కి డిఫరెంట్ సెట్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ లెవెల్ అంటే స్మార్ట్ ఫోన్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కి సెపరేట్ ఉంటాయి, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కి ఉంటాయి. ఎకనామిక్ క్లాస్ అంటే రెస్టారెంట్స్ తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా హై క్లాస్ పీపుల్ కి ఒక సెపరేట్ ఉంటాయి, అలాగే మిడిల్ క్లాస్, లో క్లాస్ పీపుల్ కి సెపరేట్ గా ఉండొచ్చు. అలా సెగ్మెంటేషన్ అంటే డివైడింగ్ ద మార్కెట్ ఇంటూ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఇస్ కాల్డ్ as సెగ్మెంటేషన్. ఆ ఒక్కొక్క గ్రూప్ ఏమంటారంటే సెగ్మెంట్ అంటారు. అడల్ట్ గ్రూప్, చిల్డ్రన్ గ్రూప్, లో క్లాస్ గ్రూప్ అని అంటూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, డివైడింగ్ ద గ్రూప్ based upon different customer characteristics is called as market segmentation. ఈ మార్కెటింగ్ టాప్ ఇక్కడ this is a small portion of marketing terminologies, and in the other part we will deal about rest of the marketing terminologies. ఇప్పుడు డీల్ చేసేటువంటి మార్కెటింగ్ టెర్మినాలజీస్ హాఫ్, నెక్స్ట్ మిగతా టెర్మినాలజీస్ కూడా మనం డీల్ చేస్తాం. థ్యాంక్ యూ.